అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ఒకవేళ నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ అమ్మవారి శారీ అనేది సెట్ చేస్తున్నాము. వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి చీర అనేది కడుతున్నాం అన్నట్టు. ఇక్కడ గ్రీన్ కలర్ బనారస్ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాము. అలానే పింక్ కలర్ కూడా బ్లౌజ్ పీస్ అన్నీ ఆ 2 బ్లౌజెస్ని శారీ లాగా సెట్ చేస్తున్నది అన్నట్టు వదిన. శ్రావణ మాసం అనగానే మనకి వరలక్ష్మి వ్రతమే గుర్తుకొస్తుంది కదా. అలా పూజ చేసినంత మాత్రాన హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మీషోలో తీసుకున్నాము. ఇక్కడ మ్యాంగో డిజైన్ చైన్ ఉంది. రెడ్ను గ్రీన్ కలర్ కుందన్ మిడిల్లో వచ్చినాయి. కింద పల్స్ సెట్ లాగా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి. సెట్ మాత్రం బాగుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ జ్యువెలరీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఈ లాంగ్ చైన్ వచ్చేసి వడ్డానం లాగా పెడుతున్నాం అమ్మవారికి. కానీ చాలా బాగుంది చూడండి. పెడితే మాత్రం మన లుక్కే డిఫరెంట్ వచ్చేసింది. మ్యాంగో డిజైన్ తోటి వచ్చేసరికి కింద పర్ల్స్ లాగా కూడా వచ్చింది డిజైన్. సూపర్గా సెట్ అయింది అమ్మవారికి అయితే. అలానే నెక్స్ట్ సెట్ లాగా కూడా పెట్టేస్తున్నాము. 3 సెట్స్ వస్తే ఓన్లీ 2 సెట్స్ లాగానే పెట్టేస్తున్నాం అన్నట్టు. ఇంట్లో పూజలు చేస్తున్నంత మాత్రాన ఎంత మనము కంగారు పడ్డా పూజ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, కూల్నెస్ మాత్రం ఎక్కడ ఉండదు కావచ్చు. అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది పూజ అయిపోయాక కంప్లీట్గా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ పైన కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. అదే పెట్టేసినాము అన్నట్టు. అటు ఇటు సైడ్స్కి ఇంకా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనేవి వేసినాము. మళ్ళీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, దానికి కూడా కుంకుమ ఇట్లా పెడుతున్నాం అన్నట్టు. అటు ఇటు ఏనుగులని ఇట్లా సెట్ చేసి మళ్ళీ కింద పీఠం పెట్టేసి కలశం మెయిన్ ఇంపార్టెంట్ కదా పూజలో, అది కూడా రెడీ చేస్తున్నాం అన్నట్టు. అటు ఇటు కంచులు అన్నీ పంతులు వచ్చే లోపల మళ్ళీ లేవకుండా అన్నీ కిందనే అన్నీ సెట్ చేసి పెట్టినాం అన్నట్టు. ఒకరోజు ముందే బంతి పూలను కూడా సెట్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు. మామిడి ఆకులు ఇట్లా పెట్టుకోవడమే. అలానే ఇది తోరణం కట్టుకుంటాం కదా హ్యాండ్కి. ఫస్ట్ టైం కట్టుకున్నామని చెప్పేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఫస్ట్ టెన్షన్ పడ్డాము పంతులు వస్తాడో రాడో అనుకొని. ఈ బిజీ డే కదా, చాలామంది వ్రతం చేసుకుంటారు కానీ వస్తారో రాడో అనుకున్నాం. కానీ మా గుడ్నెస్కి పంతులు అయితే వచ్చింది అన్నట్టు. ఇక్కడ మమ్మీ వదిన అయితే అంతా సెట్ చేసేస్తున్నారు అన్నట్టు. దీపం పంతులు వస్తున్నాడు అని తెలవగానే అన్నీ సెట్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడనే దీపం ఇట్లా అన్నీ పెట్టుకొని పంతులు రాగానే కుంకుమార్చన కూడా వేయించిండు. ఈసారి హ్యాపీగా అనిపించింది. అలానే పంచామృతము, నైవేద్యాలు, యాపిల్, జామకాయ, దానిమ్మ, పులిహోర, దద్దోజనం ఇట్లా అన్నీ. మళ్ళీ ధూపం కూడా పెట్టినాము అమ్మవారికి. అలానే తాంబూలంలాగా చీర అనేది మమ్మీ పెట్టింది అన్నట్టు. మళ్ళీ ఇంట్లోనే పిల్లలకి మమ్మీకి ఇట్లా తాంబూలంలాగా ఇచ్చి ఇక్కడనే బ్లెస్సింగ్స్ ఇట్లా తీసుకున్నాను వదినకి. ఇట్లా టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు. ఎందుకు ఫుల్ టైర్డ్ అనిపించింది మార్నింగే, అందుకోసమే వెళ్ళలేదు టెంపుల్కి. మా అమ్మవారు ఎలా రెడీ చేసామో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్